హలో హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జావలీ టాక్స్. ఎట్లున్నారు? అందరూ మస్తున్నారులే. సో ఇది మేము రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళినప్పుడు తీసిన వీడియో అన్నమాట. సో ఫిలిం సిటీ అనేది ఖచ్చితంగా ఒక్కసారన్నా చూడాలి. చాలా చాలా బాగుంటుంది. ఇది హయత్ నగర్లో ఉంటుంది అనమాట. సో ఫిలిం సిటీ మనకి మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 9:30 వరకు మనకి ఓపెన్ అయితే ఉంటుంది. మీకు ఏ ఏరియాలో ఉన్నా ఈజీగా మనకి ఎల్బీ నగర్ మెట్రో రైల్వే స్టేషన్ దగ్గర నుంచి 12 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అక్కడ వరకు అయితే మనకి మెట్రో ఉంటుంది. ఆ మెట్రో తర్వాత మనం క్యాబ్ కానీ ఆటో కానీ బుక్ చేసుకొని ఫిలిం సిటీకి అయితే ఈజీగా రావచ్చు అనమాట. సో చూడండి, ఫిలిం సిటీకి వచ్చిన తర్వాత మనకి ఎంట్రన్స్ అనేది ఇలా కనిపిస్తూ ఉంటుంది. సో పెద్ద పెద్దగా చాలా బాగుంది. సో ఇది హయత్ నగర్లో ఉంటుంది అనమాట. హయత్ నగర్ మండల్కి వస్తుంది. ఇది మనకైతే 1.16 ఎకర్స్ అని చెప్పి అయితే చెప్తున్నారు. సో ఎంటర్ కాగానే మనకైతే మంచి గ్రీనరీ తోటి వెల్కమ్ చెప్తుంది. అందరు గార్డ్స్ ఉంటారు మనకి గైడ్ చేయడానికి అన్నమాట. సో మనము స్ట్రైట్గా ఫిలిం సిటీ లోపలికైతే వెళ్ళిపోతున్నాము. సో ఇక్కడ నుంచి మనకి లెఫ్ట్ తీసుకుంటే విజిటర్స్ది పార్కింగ్ చేసుకోవడానికి పార్కింగ్ ఏరియా ఉంటుందన్నమాట. మనకన్నీ అక్కడ సైన్ బోర్డ్స్ కనిపిస్తూ ఉంటాయి. అలానే గార్డ్స్ కూడా మనల్ని గైడ్ చేస్తూ ఉంటారు. సో లెఫ్ట్ సైడ్లో మనకైతే పార్కింగ్ ఉంటుంది. ఇక్కడే మనకి స్టే చేయడానికి కూడా సితారా, మనకి ఇంకా హోటల్ సితారా అని కూడా ఉంటాయి. 3 స్టార్ 5 స్టార్ హోటల్స్ ఉంటాయి. దగ్గర దగ్గర ఒక 10,000 రూపీస్ ఉండొచ్చు పర్ డే కాస్ట్ వచ్చేసి హోటల్లో స్టే చేయాలంటే. సో మనకైతే ఇక్కడ అన్ని సైన్ బోర్డ్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్లో పార్కింగ్ ఉంటుంది, విజిటర్ పార్కింగ్. మనం ఇక్కడ పార్క్ చేసుకోవాలన్నమాట. పార్కింగ్ టికెట్స్ కూడా వేరే ఉంటాయి. సో మనం పార్క్ చేసుకొని పక్కనే మనకి వాష్రూమ్స్ ఉంటాయి. ఇవి చాలా చాలా బాగుంటాయి అన్నమాట. సో మనం బయట ఏరియాస్ నుండి వచ్చినా కూడా మనకి ఆ రెస్ట్ రూమ్స్లో ఫ్రెష్ అప్ అయిపోయి మనము ఫిలిం సిటీని విజిట్ చేసుకోవచ్చు. అవైతే చాలా చాలా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఎందుకు చెప్తున్నా అంటే మీరు వేరే ఏరియాస్ నుండి 9 o'clock వరకు మీరు ఫిలిం సిటీకి రీచ్ అయినా వాష్రూమ్లో ఫ్రెష్ అప్ అయిపోయి ఈజీగా ఫిలిం సిటీని విజిట్ చేయొచ్చు అనమాట. మనం ఫిలిం సిటీని విజిట్ చేయాలంటే 1 డే అయితే ఖచ్చితంగా తీసుకోండి. సో అది 9 to 10 లోపు మీరు రీచ్ అయితే 10కి ఎగ్జాక్ట్గా ఓపెన్ అయిపోతుంది. సో మీరు 9 to 10 లోపు రీచ్ అయ్యేలోపు చూసుకున్నట్లయితే మంచిగా అన్నీ చూసుకోవచ్చు. సో చాలా టైం అయితే తీసుకుంటుంది. మనకి చాలా తిరగాల్సినవి చూడాల్సినవి చాలా చాలా ఉంటాయి. చాలా షోస్ కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఇది మనకి టికెట్ కౌంటర్ రైట్ సైడ్లో ఉంటుంది. పార్కింగ్ తర్వాత రైట్ సైడ్ మనం వాకబుల్ చేసుకుంటూ వెళ్తుంటే టికెట్ కౌంటర్ ఉంటుంది. ఇక్కడ వరల్డ్స్ లార్జెస్ట్ ఫిలిం సిటీ అని చెప్పేసి చిన్నగా మనకి ఒక కౌంటర్ లాగా ఉంటుంది అనమాట. సో జనరల్ టికెట్ కౌంటర్ ఉంటుంది. నార్మల్గా ప్రీమియం లగ్జరీ టికెట్స్ కూడా ఉంటాయి, పక్కనే ఉంటాయి అనమాట. కాటేజెస్ 1 to 2 days స్టే చేయడానికి ఉంటుంది. మేమైతే టికెట్ కాస్ట్ చిల్డ్రన్కి 1357 రూపీస్ అయింది, అడల్ట్కి 1650 రూపీస్ అయింది అనమాట టికెట్. సో టికెట్ తీసుకున్న తర్వాత మనకైతే ఇక్కడ లగేజ్ చెకింగ్ ఉంటుంది. మెన్స్కి ఫీమేల్స్కి సపరేట్గా ఉంటుంది. సో ఇక్కడ మా పాప అన్ని చూపిస్తూ ఉంటుంది. అక్కడ మనకి ఓచర్స్ ఇచ్చారు. మనకి లగేజ్ చెకింగ్ అయిన తర్వాత లోపలికి వెళ్ళగానే మనకైతే ఈ హ్యాట్ షాప్ అయితే కనబడుతూ ఉంటుంది. సో ఒక విషయం, మనం ఏమి ఫుడ్ అయితే ఇక్కడ అలో ఉండదు. ఓన్లీ బ్రెస్ట్ ఫీడింగ్ చేసే మదర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఫీడింగ్ మిల్క్ కానీ ఫీడింగ్ ఫుడ్ కానీ మాత్రమే అలో ఉంటుంది. మిగతావి ఏవి అలో ఉండవు. వాటర్ బాటిల్ మాత్రం తీసుకెళ్ళొచ్చు అనమాట. సో మనం లగేజ్ చెకింగ్ అయిపోయిన తర్వాత ఎంటర్ అయిపోయిన తర్వాత చూసారా, ఆ బస్లో మనల్ని ఎక్కిస్తారనమాట. సో బస్ కూడా చాలా బాగుంటుంది. లోపల మనకి ఇక్కడ నుంచి చూడండి, ఆ బస్లో మనకి సీట్స్ అయితే అరేంజ్మెంట్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో త్రూఅవుట్ ద జర్నీ మనకు ఇక్కడ నుంచి ఒక 15 to 20 minutes అయితే నార్మల్గా బస్లో మనకు జర్నీ ఉంటుంది. అదొక చిన్న ఊరులాగా ఉంటుంది. మొత్తం గ్రీనరీ తోటి నిండి ఉంటుంది. మనకి బోర్ కొట్టకుండా ఉండడానికి ఈ బస్లో మనకైతే మంచి మంచి పాటలు అయితే పెడుతూ ఉంటారు. సో ఇక్కడైతే బోర్ అస్సలే కొట్టదు. మనకైతే ఈ బస్లో సీటింగ్ అరేంజ్మెంట్ కానీ మెయింటెనెన్స్ కానీ చాలా బాగుంటుంది. చాలా నీట్గా ఉంటుంది. చాలా లగ్జరియస్గా అనిపిస్తూ ఉంటుంది త్రూఅవుట్ ద జర్నీ అనమాట. సో మంచిగా చల్ల గాలి వస్తూ ఉంటుంది అనమాట. సో ఇదంతా దీని తర్వాత ఒక పెద్ద లేక్ ఉంటుంది. ఒక 5 to 10 minutes జర్నీ తర్వాత ఈ లేక్ వ్యూ అనేది అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది చూడడానికి. మళ్ళీ చాలా నీట్గా ఉంటుంది అనమాట.
సో ఆఫ్టర్ లేక్ వ్యూ తర్వాతనే మనకు అసలైన రామోజీ ఫిలిం సిటీ అనేది స్టార్ట్ అవుతుంది గేట్. సో ఇక్కడ దీని తర్వాత ఫిలిం సిటీ గేట్ అని చెప్పేసి మళ్ళీ ఒకటి రామోజీ ఫిలిం సిటీ అని చూసారు కదా. సో అది కనిపిస్తే మనకి ఫిలిం సిటీ, అసలైన ఫిలిం సిటీ వచ్చినట్టు అనమాట. సో ఈ ఫిలిం సిటీ గేట్ తర్వాత మనకి ఒక 5 to 10 మినిట్స్ మళ్ళీ కొంచెం జర్నీ ఉంటుంది. సో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. మీకు ముందు ముందు గార్డ్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఇవి ఏవే మూవీస్లో వచ్చాయి, ఎక్కడ ఏం సాంగ్ షూట్ చేశారు అని చెప్పేసి అదన్నీ చూపిస్తూ ఉంటాను. సో మీకు చూడండి, ఏమన్నా ఐడియా ఉంటే ఇట్లా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏ సాంగ్లో కానీ, ఏ మూవీలో కానీ, ఏ షూట్లో కానీ కనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇది మైసూర్ ప్యాలెస్ చూసారా, మనకి సుస్వాగతం మూవీలో కనిపిస్తూ ఉంటుంది పాటలో, పవన్ కళ్యాణ్ సాంగ్లో. సో ఇవన్నీ ఉంటాయన్నమాట. మనకి లెఫ్ట్ రైట్ సైడ్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. దీని తర్వాత ఇంకొక 5 మినిట్స్ జర్నీ తర్వాత మనకు ఒక స్టాప్ అనేది అయితే వస్తుంది. సో మన స్టాప్ అనేది ఇక్కడ అన్నమాట. ఎవరైనా ఇక్కడ ఈ స్టాప్లోనే మనకైతే ఇది పికపింగ్ పాయింట్, డ్రాపింగ్ పాయింట్ లాగా అనుకోవచ్చు. సో ఇక్కడ నుంచి మనకి పికప్ చేసుకొని ఫిలిం సిటీ అంతా తిప్పుతారు. మనం ఇక్కడనే ఫిలిం సిటీకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడనే మనని డ్రాప్ చేస్తారనమాట. సో ఇది ఒక రెస్టారెంట్, ఫిలిం సిటీలో ఉన్న ఒకే ఒక రెస్టారెంట్. గుర్తుపెట్టుకోండి, మీకు ఫుడ్ కానీ ఆకలి అని ఎప్పుడైనా వేసినప్పుడు మీరు నార్మల్గా మనం సౌత్ ఇండియన్స్ దొరికేది మాత్రం ఇక్కడే, కొంచెం సౌత్ ఇండియన్ ఫుడ్ దొరికేది మాత్రం. సో దాని పక్కన మనకి చిన్నగా ఈ సెట్లో వేసినవి ఉంటాయి కదా, అవన్నీ ఏదైతే సెట్లో జబర్దస్త్లో అలా ఇలా వేసినవన్నీ అలా పెట్టేస్తూ ఉంటారు. సో మనం ఫోటోగ్రాఫ్స్ కానీ ఏదైనా కానీ తీసుకోవచ్చు. చూస్తున్నారా, అదే అన్నమాట మన రెస్టారెంట్. సో దాని పక్కన ఇవంతా వ్యూ ఉంటుంది. ఇవేవి ఇప్పుడైతే ఓపెన్ కావు మార్నింగ్. సో ఈవినింగ్ 4 o'clock తర్వాత చిల్డ్రన్స్ అన్నీ ఓపెన్ అయిపోతాయి. చూసారా, అక్కడ రెడ్ కలర్ బస్ కనిపిస్తున్నాయి కదా, అవి మనకి విజిటింగ్కి తీసుకెళ్తాయి అన్నమాట. ఇవి మనకి చాలా బాగుంటాయి ఈ బస్సులు. సో ఇందులోని మళ్ళీ మనల్ని ఎక్కిస్తారు, ఒక్కొక్కరిగా మళ్ళీ మనల్ని ఇందులోకి అయితే ఎక్కిస్తూ ఉంటారు అన్నమాట. సో ఈ బస్సులో నుంచి ఎందుకు ఇలా అంటే, ఈ బస్సులో నుంచి చూస్తే మనకి వ్యూ అంతా కనబడుతూ ఉంటుంది. సో జర్నీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో మనకి డ్రాపింగ్ పాయింట్స్ ఉంటాయి. ఎవ్రీ 20 మినిట్స్కి మనకి ఏంటంటే అక్కడ డ్రాప్ చేస్తుంటారు అనమాట. అక్కడంతా చూసేసుకొని మళ్ళీ ఇలాంటి బస్సులు వస్తాయి, మళ్ళీ మనల్ని పికప్ చేసుకుంటాయి అన్నమాట. సో ఇక్కడ నుంచి చూడండి, మనకైతే బస్సులో ఎక్కిన తర్వాత మనల్ని అయితే తీసుకెళ్తున్నారు అన్నమాట. సో ఇక్కడ నుండి మన అసలైన జర్నీ స్టార్ట్ అయినట్టు. ఇలాంటి రెడ్ కలర్ బస్సులోనే మనల్ని తీసుకెళ్తారన్నమాట. పక్కన మనకి లెఫ్ట్ సైడ్లో చూడండి, రైట్ సైడ్లో కానీ మనకి చాలా బస్సులు, అంటే చాలా దగ్గర రోజుకి 3,000 to 4,000 మెంబర్స్ అయితే మనకి ఇక్కడ విజిట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మెయిన్లో చూసిందా, ఇక్కడ వరల్డ్స్ లార్జెస్ట్ ఫిలిం సిటీ అని చెప్పేసి గిన్నీస్ బుక్ ఇక్కడ ఒక పెద్ద బోర్డు పెట్టారనమాట. ఇది 1996లో ఇది అయితే ప్రారంభమైందంట. 1.66 acres ఇదంతా ఉంది అని చెప్పేసి మనకైతే ఒక పెద్ద బోర్డు ఫస్ట్ ఫిలిం సిటీకి ఎంటర్ కాగానే కనబడుతూ ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి గార్డ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు, ఏవేవి ఏంటి ఏ మూవీలో ఉంది. చూస్తే ఢిల్లీ గార్డెన్ లాగా కనిపిస్తుందండి. లోపల భాగం నుంచి చూస్తే మైసూర్ బృందావన్ గార్డెన్ లాగా కనిపిస్తుంది. और ये गार्डन का स्पेशलिटी मैरिज वेडिंग पार्टी शूटिंग के लिए यूज करते हैं. तो मैरिज वेडिंग पार्टी शूटिंग కోసం ఉపయోగిస్తుంటారండి. और आपके लेफ्ट साइड पे देखिए CRI गार्डन ज्यादातर ग्रुप सॉन्ग्स रोमांटिक सॉन्ग्स के लिए यूज करते हैं. हिंदी पिक्चर में देख सकते हैं, गट्टी पिक्चर में उल्लाला सॉन्ग शूट हो चुके हैं. తెలుగు మూవీ జులై సినిమాలో చూడొచ్చండి, ఓ మధు అల్లు అర్జున్ సాంగ్ ఇక్కడే షూట్ చేశారు. మలయాళం మూవీ में देख सकते हैं लोकेशन. और अब राइट साइड पे देखिए एंजल फाउंटेन. रामोजी फिल्म सिटी में हाईएस्ट फाउंटेन है एंजल फाउंटेन. हिंदी पिक्चर में देख सकते हैं ఆల్ ద బెస్ట్ మూవీ. తెలుగులో చూడొచ్చండి, బెట్టింగ్ బంగారాజు ఖడ్గం సినిమాలో కూడా చూడొచ్చు. और आपके लेफ्ट साइड पे देखिए लाइमलाइट गार्डन.
మీ యొక్క లెఫ్ట్ సైడ్ లో కనబడుతుంది కదా లైమ్ లైట్ गार्डन ज्यादातर कॉर्पोरेट इवेंट्स अवार्ड फंक्शन न्यू ईयर सेलिब्रेशन शूटिंग के लिए यूज करते लाइम लाइट गार्डन। हिंदी पिक्चर में देख सकते हैं रॉक स्टार मूव में गार्डन और दिलवाले मूव में चर्च का सेट डाला था क्लाइमैक्स सीन के लिए इसके अंदर। तेलुगु मूवी पांडवुलु पांडवुलु तुम्मेदा फाइटिंग सीन इंदुलोने शूट చేశారండి। और आपके लेफ्ट साइड पे ऊपर देखिए ऊपर टॉप राजस्थान जयपुर हवा महल उसका रिप्लिका के रामोजी हवा महल। हिंदी पिक्चर में देख सकते हैं अय्या मूव में ड्रीमम बेकफम क्रिटिकल कंडीशन सॉन्ग में देख सकते हैं रामोजी हवा महल। मूवी बिंबिसारा सुस्वागतम सिनेमा చూడొచ్చండి పవన్ కళ్యాణ్ सिनेमा के बाद हवा महल पे ड्रॉप करेगा बाद में फोटो वीडियो भी ले सकते हैं। टूर कंप्लीट అయిన తర్వాత हवा महल లో డ్రాప్ చేస్తారండి తర్వాత फोटो वीडियो కూడా తీసుకోవచ్చు। और आपके लेफ्ट साइड पे देखिए राउंड गार्डन दिख रहा है गार्डन का नाम है करिश्मा गार्डन। ये गार्डन का स्पेशलिटी शूटिंग के समय में हीरो ने जो कलर का साड़ी पहनी तो कलर का फ्लेवर डेकोरेट करेगा उसके अंदर। एग्जांपल येलो कलर साड़ी पहनी तो येलो कलर फ्लेवर और रेड कलर साड़ी पहनी तो रेड कलर फ्लेवर डेकोरेट करेगा। షూటింగ్ సమయంలో హీరోని ఏ శారీ కట్టుకుంటే ఫ్లేవర్ డెకరేట్ చేస్తారండి గార్డెన్ యొక్క స్పెషాలిటీ। एग्जांपल येलो कलर साड़ी कట్టుకుంటే येलो कलर फ्लेवर रेड कलर साड़ी कట్టుకుంటే रेड कलर फ्लेवर। और आपके लेफ्ट साइड पे देखिए ब्लू कलर का व्हीकल दिख रहा है ना साउंड प्रूफ मोबाइल जनरेटर्स ज्यादातर आउटडोर शूटिंग के लिए यूज करते पावर सप्लाई के लिए जंगल में पहाड़ों में शूटिंग के लिए यूज करते साउंड प्रूफ मोबाइल जनरेटर्स। ఇవన్నీ साउंड प्रूफ मोबाइल जनरेटर అండి అడవిలలో కొండలలో షూటింగ్ కోసం ఉపయోగిస్తారు। और बस के सामने देखिए फ्रंट साइड हिस्ट्री में देख सकते जगह टाके ऋतिक रोशन सर का स्टैचू लगा के बॉम्ब ब्लास्टिंग सीन निकाला लास्ट फाइटिंग सीन इधर से शूट हो चुके हैं और गार्ड अल्लाह सॉन्ग भी शूट हो चुके हैं जगह पे। क्रिस्त्री చూడొచ్చండి लास्ट फाइटिंग सीन इकड़े शूट చేశారు। और राइट साइड पे देखिए मल्टीपर्पज बिल्डिंग चंद्रमुखी देख लिया यस लगा लगा बिल्डिंग चंद्रमुखी का। और सूर्यवंशम में देख सकते हैं अमिताभ बच्चन सर का हवेली सरकार राज स्टाइल मूवी। कन्नड़ा मूवी में देख सकते हैं आप्तमित्र मलयालम मूवी कल्याण। पे देखिए अमृतसर गोल्डन टेम्पल शूटिंग के समय में दिखाते गोल्डन टेम्पल है। गोल्डन पेंट डाले तो गोल्डन टेम्पल व्हाइट पेंट डाले तो व्हाइट टेम्पल है तो गुरुद्वार पिक्चर में दिखाते सामने से गोल्डन टेम्पल पीछे से गुरुद्वार। ये पूरा नॉर्थ इंडियन का सेटिंग्स है। डायरेक्टर सर नॉर्थ इंडियन का पिक्चर निकाले तो जगह पे निकालेगा नार्थ इंडियन सिनेमा తీయాలనుకుంటే ఈ ప్లేస్ లో తీసుకుంటారండి। हिंदी पिक्चर में देख सकते हैं रब दे बना दी जोड़ी इंसान सिंगम रिटर्न दबंग 2 इंडियन पुलिस फोर्स बहुत पिक्चर में देख सकते हैं लोकेशन। तेलुगु मूवी जनता ग्यारेज रेस गुर्రం కంకిరి जुलाई बीबला नायक చాలా సినిమాలు చూడొచ్చు ज्यादातर मार्केटिंग सीन फाइटिंग सीन के लिए यूज करते हैं। और बस के सामने देखिए फ्रंट साइड वॉल दिख रही है ना वॉल गेट वे ऑफ इंडिया पिक्चर में दिखाते लोकेशन गेट वे ऑफ इंडिया। लेफ्ट साइड पे देखिए ताजमहल ताजमहल है आगरा टू मुंबई रहेगा फिल्म सिटी के अंदर 2 मिनट का वॉकेबल डिस्टेंस रहेगा। आगरा నుంచి ముంబైకి 2 నిమిషాల డిస్టెన్స్ ఉంటదండి ఫిల్మ్ సిటీ లోపల। इंडिया गेट बेटा सेटिंग हो रहा। आपका राइट साइड पे देखिए नॉर्थ इंडियन का शॉपिंग सेंटर शूटिंग के टाइम पे बहुत बिजी दिखाते हैं नॉर्मल टाइम पे ऐसा रहेगा। రైట్ సైడ్ చూడండి శ్రీమంతుడు మూవీ శృతి హాసన్ హాస్టల్ ఇదేనండి మహేష్ బాబు సినిమాలో చూడొచ్చు। మహేష్ బాబు का पिक्चर में देख सकते हैं శృతి హాసన్ హీరోని का హాస్టల్ है। హీరోని అక్కడ ముగ్గేస్తుంటుంది మహేష్ బాబు కార్ లో చక్కర్ కొడుతుంటాడు। लेफ्ट साइड पे देखिए बंगाली हाउसेस बंगाली का ट्रिपिकल हाउसेस है। कलकत्ता का पिक्चर दिखाने तो डायरेक्टर साहब की जगह पे निकालेगा। और आपके लेफ्ट साइड पे देखिए फ्लेक्सी हाउस एक ही बिल्डिंग में 4 एलिवेशन देख सकते हैं। फ्रंट साइड हीरो की घर बैक साइड हीरो का घर राइट साइड पे कॉमेडी हीरो और एक साइड विलन। लेकिन हीरो मुंबई में रहते हीरो ने दिल्ली में रहेगा दिखाएगा पिक्चर के अंदर बात करेगा एक ही बिल्डिंग में। फर्स्ट बिल्डिंग जेहो पिक्चर में देख सकते हैं। सेकंड बिल्डिंग दिलवाले मूवी लास्ट बिल्डिंग अत्तारेड्डिकी दारेदी पवन कल्याण सिनेमा చూడొచ్చండి सुनंदा वाले इल्लू। लेकिन आपका राइट साइड पे देखिए लेडीज सेंट्रल जेल यस लेडीज का सेंट्रल जेल है। लेडीज अंदर जाए तो बाहर नहीं रहेगा फिर भी अंदर ब्यूटी पार्लर रहेगा। लेडीज లోపలికి వెళ్తే బయటికి రారండి ఎందుకంటే అందులో బ్యూటీ పార్లర్ ఉంది కాబట్టి। चोर बाजार वैसा दिखाया। और चेन्नई एक्सप्रेस मूवी देख सकते हैं मेन सेंटर में तेलुगुलो చూడొచ్చు భీమ్లా నాయక్ గబ్బర్ సింగ్ వర్షం చిరంజీవి రాబోయే సినిమా బోలా శంకర్ और मलयालम मूवी चाइना टाउन। लेफ्ट साइड पे देखिए सेंटर पॉइंट दिख रहे हैं ना नेहरू स्टैचू लगे तो नेहरू नगर बन जाएगा। महात्मा गांधी का स्टैचू लगे तो महात्मा नगर अपना स्टैचू लगे तो अपना नगर वैसा भी दिखाते हैं। सिंघम रिटर्न में देख सकते हैं पुलिस स्टेशन
और पुष्पा पिक्चर में देख सकते हैं पुलिस स्टेशन, तेलुगु मूवी गब्बर सिंह, पवन कल्याण सिंह। ये पूरा साउथ इंडियन का सेटिंग्स है, पूरा साउथ इंडियन का विलेज सेट्स रहेगा। डायरेक्टर सर साउथ इंडियन का पिक्चर निकाला है जगह पे। राइट साइड पे देख गाँव का पोस्ट ऑफिस, आपके लेफ्ट साइड पे देखिए नायक मूवी में रानी मुखर्जी का मांडू हाउस, చంద్రముఖి में डांस मास्टर का घर, శ్రీరామదాసు అన్నమయ్య సినిమాలో కూడా చూడొచ్చండి। ये पूरा गाँव का सेट, चेन्नई एक्सप्रेस मूवी देख सकते हैं, बाहुबली पार्ट 1 मूवी देख सकते हैं। लेकिन सामने से फ्रंट साइड చాలా అందంగా ఉంటుందండి। డోర్ ఓపెన్ करी तो पूरा फॉरेस्ट दिखता है, డోర్ ఓపెన్ చేస్తే మొత్తం అడవి కనబడుతుందండి। रामोजी फिल्म सिटी में 50% ओरिजिनल बिल्डिंग रहेगा, 50% सेटिंग रहेगा। और अब राइट साइड पे देखिए कॉर्पोरेट हेड ऑफिस, उसको बाजू भी देख सकते हैं पिंक कलर बिल्डिंग, ETV भारत न्यूज चैनल, और उसको बाजू भी देख सकते हैं ETV ఈనాడు న్యూస్ పేపర్, ఉషా కిరణ్ మూవీ లిమిటెడ్ బ్యానర్। ఈ పూరా రామోజీ గ్రూప్ का అడ్మిషన్ ఆఫీసెస్ है। ఈ యొక్క రైట్ సైడ్ చూడొచ్చండి పింక్ కలర్ బిల్డింగ్ కనబడుతుంది కదా, ETV భారత్ న్యూస్ ఛానల్, దాని పక్కకు ETV ఈనాడు న్యూస్ పేపర్, ఉషా కిరణ్ మూవీ లిమిటెడ్ బ్యానర్ అండి। రామోజీ ఫిలిం సిటీ గురించి हमारा చైర్మన్ है రామోజీరావు గారు, మా చైర్మన్ వచ్చి రామోజీరావు గారు అండి। 1991 ईयर में 1666 एकर्स लैंड परचेस कर लिया। 1991 ईयर लो 1666 एकर्स लैंड परचेस చేశారు। और 1992 ईयर में कंस्ट्रक्शन स्टार्ट करा। और 1996 में फर्स्ट तेलुगु मूवी श्रीकांत हीरो माँ नानक पेल्ली, और हिंदी में फर्स्ट मूवी बड़े मियाँ छोटे मियाँ, और इंग्लिश में फर्स्ट पिक्चर दी नाइट फॉल, कन्नड़ा में फर्स्ट पिक्चर स्पर्श, मलयालम में फर्स्ट पिक्चर पत्रम, तमिल में फर्स्ट पिक्चर कोंडाटम। अभी तक फिल्म सिटी के अंदर 4000 पिक्चर शूटिंग हो चुके हैं, अभी भी हो रहा है। इప్పటి వరకు రామోజీ ఫిలిం సిటీలో 4000 పైన సినిమా తీస్తున్నారు। और 1998 में टूरिज्म स्टार्ट हो गई, 2008 में गिनीज का भी सर्टिफिकेट मिल चुके हैं, दी लार्जेस्ट। और फ्रंट साइड पे देखिए, फ्रंट साइड बड़ा बड़ा फ्लोर दिख रहा है ना, ETV चैनल का लाइव प्रोग्राम्स निकालते उसके अंदर सेटिंग बना के। ETV ఛానల్ ఉంది కండి, లైవ్ ప్రోగ్రామ్స్ తీస్తుంటారు, క్యాష్ ప్రోగ్రామ్, పాడు తెలుగు ఛానల్ का लाइव प्रोग्राम्स के अंदर सेटिंग बना के दिखाते हैं। और बस के सामने देखिए फ्रंट से रहेगा और एक साइड सिटी का रेलवे स्टेशन, क्योंकि हमारे ट्रेन ट्रैक पे नहीं चलता, MRF टायर पे चलेगा, बीच में कभी भी पंचर भी हो सकता है। ట్రైన్ ట్రాక్ పైన నడవదు, MRF టైర్ పైన నడుస్తుంటుంది, మధ్యలో అప్పుడప్పుడు పంచర్ కూడా అవుతుంటుంది। लेकिन सभी के लिए स्वागत है, सुस्वागत है सेंट्रल जेल विदाउट क्राइम, बिना क्राइम से अपना पायलट साहब लेके आया सेंट्रल जेल, और बिना बेल से भी बाहर लेके जाएगा। इस जगह पे देख सकते हैं RRR मूवी फाइटिंग सीन शूट पिक्चर में। और अब बैक साइड पे देखिए राइट डाउन लेफ्ट, और अब देखिए तेरा नाम में देख सकते हैं सलमान साहब का मेंटल हॉस्पिटल शूट हो चुके हैं जगह पे, तेरा नाम। लेफ्ट साइड में देखिए दृश्यम 2 में पिक्चर में देख सकते हैं लोकेशन पुलिस स्टेशन, दृश्यम 2 లో పోలీస్ స్టేషన్ అండి। और पुलिस गिरी मलयालम मूवी, CID మూసా, ఫ్లాష్, తెలుగులో నేనే రాజు, నేనే మంత్రి, ఖైదీ నెంబర్ 150, చిరుత, DJ టిల్లు, बहुत पिक्चर में देख सकते हैं लोकेशन। यस। और अब राइट साइड पे देखिए जो नाम लिखा, बोले तो चंचलगुड़ा, मुंबई बोले तो मुंबई, कलकत्ता बोले तो कलकत्ता, डायरेक्टर साहब जो नाम लिखा तो उसके नाम से दिखाते सेंट्रल जेल। షూటింగ్ సమయంలో డైరెక్టర్ సార్ ఏ పేరు పెడితే ఆ పేరు లాగా చూపిస్తారంటే సెంటర్ బడా బడా సెట్టింగ్ बनाते बहुत पिक्चर शूटिंग हो चुके हैं इसके अंदर, చాలా సినిమా షూటింగ్ జరిగాయండి ఇందులో। శివాజీ, రోబో, మగధీరా, బాహుబలి, అఖండ, RRR, KGF 2, कुरुक्षेत्र, ऐसा बहुत पिक्चर शूटिंग हो चुके हैं। और लेफ्ट साइड पे देखिए फ्लोर दिख रहे ना, ఇవన్నీ చూసేసిన తర్వాత ఇక్కడ భాగవతం సెట్ దగ్గర అయితే మనల్ని డ్రాప్ చేస్తుంది అనమాట బస్ అనేది। సో ఇక్కడ మనము డ్రాప్ చేసిన తర్వాత మనం వెళ్ళి ఆ భాగవతం సెట్ని చూసేసి మళ్ళీ మనం అదే పాయింట్లో ఉంటే మళ్ళీ వచ్చి బస్ వచ్చి పికప్ చేసుకుంటుంది। సో మనకైతే ఇక్కడ ఈ భాగవతం సెట్ లోపలికి వెళ్తే
మనకు ఒకప్పుడు సీరియల్స్ రెగ్యులర్గా ఎపిసోడ్స్ వచ్చేవి కదా, దగ్గర ఇక్కడ ఒక 10 ఇయర్స్ వరకు అయితే మనకి షూటింగ్ అయితే చేశారు. సో ఇప్పుడు కూడా ఒకవేళ కావాలనుకుంటే ఇమీడియట్గా షూట్ చేసుకోవడానికి మనకైతే ఈ సెట్ని అలానే ఉంచారనమాట. సో చాలా కొంచెం ఇంపార్టెంట్ ఉంటారు కదా వాళ్ళు, వాళ్ళ పిక్స్ మాత్రం మనకి ఇట్లా అయితే ఏంటి గ్లాస్లో అయితే ఉంచుతారనమాట. సో ఎవరెవరు ఏంటి అని కరెక్ట్గా తెలియడానికి. సో ఇది కొంచెం పిల్లలకి ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు చూసి ఉంటారు కదా. సో మనకి కొంచెం ఒక పాత లుక్కు వెళ్ళినట్టు అనిపిస్తుంది అనమాట. వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ డ్రెస్ ఎలా ఉండేది, వాళ్ళు ఎలాంటి జ్యువెలరీ వేసుకున్నారు, ఏ కలర్స్ యూజ్ చేశారు అనేది చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. సో ఒక ఓల్డెన్ డేస్ లుక్ అయితే మనకి వెళ్ళినట్టు అనిపిస్తుంది. రియల్గానే ఈ సెట్ రియల్గా మనము అందులో ఉన్నామా అంత ఫీలింగ్లో ఉంటుంది అనమాట. అంత రియలిస్టిక్గా ఉంటుంది. పక్కన మనం ఏదైనా టచ్ చేసినా కూడా ప్రతి చిన్న డిజైన్ కూడా చాలా చాలా బాగుంటుంది. అదైతే గ్రేట్గా చెప్పుకోవచ్చు. మనకు సెట్టే కదా చూపించేది, ఏదో చేద్దాం అన్నట్టు ఉంటుంది అనమాట. చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, కలర్స్ కావచ్చు, హైట్ కావచ్చు, అన్నీ చాలా బాగుంటవి. సో ఇలా మనం ఇక్కడ భాగవతం సెట్ చూసుకోవాలన్నమాట. ఇది చూడడానికే మనకు ఒక 15 మినిట్స్ టైం అయితే పడుతుంది అనమాట. సో ఆల్రెడీ ఆ సెట్లో అందరు కూర్చొని ఉంటారు. అవన్నీ రియల్ కాదండి. సో అవన్నీ మనకి ఆల్రెడీ బొమ్మలే ఉంటాయి అన్నమాట. సో మెయిన్ లీడ్ మాత్రం రియల్గా మనకు సీరియల్ షూట్ చేసేటప్పుడు మెయిన్ లీడ్స్ని మాత్రమే రియల్ వాళ్ళని పెడతారు. మిగతావన్నీ చూపించేటప్పుడు దూరం నుంచి. సో ఆల్రెడీ టాయ్స్ ఉంటాయి కదా, ఇవి మూవబుల్ అనమాట. మూవబుల్, వాళ్ళ హ్యాండ్స్ కూడా మూవ్ అవుతూ ఉంటాయి, అన్నీ మూవ్ అవుతూ ఉంటాయి, పక్కన డైలాగ్స్ వస్తూ ఉంటాయి, వాళ్ళు చెప్తూ ఉన్నట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది. సో దాన్ని ఆ క్లిప్ని తీసుకొచ్చి మనకు రియల్ మూమెంట్స్, రియల్ వాళ్ళు ఉంటారు కదా మెయిన్ లీడ్స్ దగ్గర మనకి యాడ్ చేస్తారనమాట. సో ఆ విధంగా షూట్ అయితే చేస్తారంట. సో ప్రతిదీ చాలా చాలా మైన్యూట్గా చెక్కి ఉంటుంది, మైన్యూట్గా చేసి ఉంటుంది అనమాట. చూస్తే ప్రతి ఆర్ట్ చాలా బాగుంటుంది. ఇది అసలు ఆర్ట్ కోసమే మనమైతే ఈ సెట్ని చూడాలి, ఈ సభని చూడాలన్నమాట. అంత బాగుంటుంది. ప్రతి పిల్లర్ చిన్న స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అంత నీట్గా చేసి ఉంటారు. సో ఇంతగా చేయాలంటే మనకి ఎంత టైం పట్టిద్దో ఆలోచించండి. కానీ రిజల్ట్స్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. అక్కడ చూస్తే ఎంత దూరం నుండి చూసినా మనము అక్కడ కూడా పోనీ అని వదిలేసి ఉంటుంది అనమాట. అంత బాగుంటుంది. అదైతే నాకు చాలా చాలా బాగా నచ్చింది అనమాట. సో మీరు కూడా ఒక లుక్ వేసి చూసేయండి. చిట్టలి 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 ಅದು ಬಾಯ್ ಸೆಟ್. సో ఆ సెట్ చూసేసుకొని మనకు బయట అయితే ఈ విధంగా రావాలండి. సో బయటకు వచ్చిన తర్వాత మనకైతే ఒక ఎగ్జాక్ట్ ఆపోజిట్ లోనే ఒక రైల్వే స్టేషన్ లాంటి సెట్ కనబడుతూ ఉంటుంది. ఇక్కడ బోర్డు ఉన్నది కదా, ఈ బోర్డుని మాత్రమే మారుస్తారనమాట షూటింగ్ కోసము. సో ఏ ఊరు వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి, మిగతా అంతా సేమ్ అలానే ఉంటుంది. మనకు రియల్గా రైల్వే స్టేషన్ ఏ విధంగా ఉంటుందో సేమ్ అట్లానే ఉంటుంది. అలానే అనౌన్స్మెంట్ వస్తూ ఉంటాయి, అట్లనే అన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. సో లోపల కూడా లుక్ అలానే ఉంటుంది. రైల్లో ఎలా ఉంటుంది, ట్రైన్లో సేమ్ అలానే ఉంటుంది. బోగీస్ కానీ అన్నీ అలానే ఉంటాయి, సీట్ అరేంజ్మెంట్స్ కానీ అన్నీ సేమ్ ఉంటాయి అన్నమాట. ఇక్కడైతే మేము ఒక చిన్న పిక్ దిగాము. సో అది చూసేసుకొని మళ్ళీ సేమ్ పాయింట్ దగ్గరకు వచ్చి నిలబడితే మనకైతే మళ్ళీ మన బస్ వచ్చి పికప్ చేసుకుంటుంది. ఇప్పుడు మీకు చూపించిన పెద్ద పెద్ద ఉన్నాయి కదండి, అవే అలా అందులోనే మనకి జబర్దస్త్ షూటింగ్స్ కానీ స్టార్ మహిళ కానీ అలాంటి వాటిలో జరుగుతాయి అన్నమాట. సో అందుకని మీకు అది చూపించాను. అట్లా పెద్ద పెద్ద ఉంటాయి అన్నమాట షూటింగ్స్వి. రూమ్స్ కావచ్చు, వాటిని ఏమంటారో తెలియదు, బట్ అలానే ఉంటాయి. సో దాని తర్వాత మీకు పార్ట్ 2లో ఇంకేమేమి చూసామని చూపిస్తాను.